మనోజ్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎస్ ఇన్స్పెక్టర్, ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వీటి కోసమేగా మీరు వచ్చింది. మీరు అనుకుంటున్న బ్రౌన్ షుగర్ హెరాయిన్ తీసుకోండి. అవి షుగర్ ప్యాకెట్స్ మాత్రమే. నా బాడీలో షుగర్ తక్కువ. నా మీద మీ డౌట్స్ అన్నీ తీరాయిగా. సారీ మిస్టర్ సత్యం గారు, ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు తెలుసు. ఈ మాట కాదనలేక వచ్చాను. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా తప్పించుకున్నారు. చట్టం అతన్ని వదలదు. సారీ ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ సత్యం, ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నా ఈ మనోజ్ కోబ్రా అన్న సంగతి మర్చిపోయావు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో సత్యం, నన్ను తక్కువ అంచనా వేశావు. నీ జీవితానికి స్వస్తి చెప్పు మౌనిక. పద వెళ్దాం. పదండి. ఈ డ్యూటీలు ఏంటండి బాబు? సంవత్సరాలు చేసుకోకలేదా? రాత్రులు కూడానా? ఏం లేదు, మీ తమ్ముడిని నీకు అప్పగించడం కోసం రాత్రం లేదు పగలం లేదు ప్రతి వీధిలోకి సందులోకి గొంతులోకి తెగ తిరిగి వస్తున్నాం. ఓ పాలాడు చూడు. ప్రపంచంలో ఒకే రకమైన పోలికలు ఇంచుమించు ఉంటారని విన్నాను గాని మరీ ఇంత జిరాక్స్ కాపీలా ఉంటారని నేను అనుకోలేదు. కావాలంటే ఒకేలా ఉంటారని తెలియనోడు నువ్వేం పోలీసులే. ఏదైతేనే అన్నదమ్ములు కలుసుకున్నారు. మరి ప్రయాణం అవుదామా? ఎక్కడికి? ఎక్కడికేంటి? మీ ఊరికి. దేనికి? దేనికేంటి? మీరు ఇస్తానన్న 2 ఎకరాలు తీసుకోవడానికి. 2 ఎకరాల సంగతి అట్టు ఉంచో. ముందా 10,000 ఇలాగే. 10,000? ఆ సంగతి నీకెలా తెలుసు? ఇదిగా తెలుస్తాడు. తలదేటి ట్విన్స్. ఓ, ముందా 10,000 10,000 ఇంకా ఎక్కడ ఉంటాయండి? మా అయ్యగారికి 2 సెటప్లు. తీసేసుకా 3 సెటప్లు. నీ 3 సెటప్లు 30 సెటప్లు నాకు కలదాం. ముందా 10,000 నప్పు సీఏ గారికి చెప్పగలనా? బాబా రేపో మాపో ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. సీఏతే చెప్పి నా నోట్లో మట్టి కొట్టద్దు. కావాలంటే ఆ 2 ఎకరాలు నాకు ఇవ్వద్దు. అదే అలాగని నువ్వు ఇచ్చిన 10,000 నన్ను అడగద్దు. అన్నయ్య ఏడుస్తున్నాడు, వదిలే. ఇదిగా తమ్ముడు చెప్పాడు, నువ్వు గెత్తనా పేరు చూపించగా. అదే 10,000. కళామ తల్లిని నమ్ముకుని గ్లామర్ ఫీల్డ్ లో గ్లామర్ పై మోతో వచ్చి కాలే కడుపులతో వచ్చిన మీకు మీ కష్టాలు తీరేలా మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు సాధనతో సమానంగా గౌరవం లభించకపోయినా కనీసం మర్యాదగా పలకరించినా మనం ఎంతో ఆనందపడతాం. ఒరే వసే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటూ ఉంటుంటే మనకెంతో బాధ కలుగుతుంది. నిర్మాత ఇచ్చే 350 మీకు మీ కుటుంబాలకి ఏం సరిపోతుంది? ఇదంతా ప్రభుత్వం చూసి ఊరుకోకూడదు. ఏదో ఒకటి చేయాలి అంతే. మీ జూనియర్ ఆర్టిస్టుల యూనియన్ కి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాను. అంతేకాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గర రావడానికి ఏమాత్రం సందేహపడద్దు. ఓకే? అన్నా, నువ్వు దేవుడు అన్నా. నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోలేమన్నా. నేను దేవుణ్ణి కాదు, మా ఊరి మనిషిని. ఇదిగో డైరెక్టర్, అయ్యా వరకు చాలు కానీ టేక్ చేయవయ్యా. గుడ్లు పొలానికి పోయేలా ఒకసారి రిహార్సల్ చేస్తే మంచిదేమోనని. ఎందుకు మళ్ళీ రిహార్సల్స్ కూర్చొని చెప్పేమో నాకు డబ్బింగ్ లో చూసుకోవచ్చు. అంతేనంటారా? మరి సరే, ఇదిగో నేను ఖర్చు చెప్పేంత వరకు 1 నుంచి 50 దాకా అంచెలు చదువు. ఖర్చు చెప్పకపోతే 50 చదువు. డైరెక్టర్ గారు నా డైలాగ్ ఏం చెప్పమంటారు? అది నువ్వు ఎక్కడ చదివేసాయి? ఎక్కడ? నువ్వేమో ఏబిసిడీ చదువు. ఇదిగో నువ్వేమో కబడ్డీ 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 తొడగొట్టకు, చచ్చిపోతారు. రెడీయా? నా డైలాగే. రెడీ. కెమెరా యాక్షన్. 2 2 2 4 ఇదిగో కెమెరామేనా, ఎందుకు అబ్బాయి మధ్యలో నువ్వు? లైట్ బాయ్ అండి. వారిని దుబ్బజంగా వాడు లైట్ బాయ్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, జనానికి ఏం తెలుసు అంట. ఇదిగో ఫిరుండ్ డబ్బా ఎంతవరకు కెమెరా ఆపద్దు. కానీ 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 నువ్వు కానీ నువ్వు ఎత్తుకో కబడ్డీ 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 కూడా.
మన సినిమాల్లో యాక్టింగ్ ఇంత సులువుగా ఉంటుందో నాకు తెలియదు. లేకపోతే చిన్నప్పుడే వచ్చేసి సూపర్ స్టారా మెగాస్టారా మెగాస్టార్ చిరంజీవినే డామినేట్ చేసేది. నాకు ఇప్పుడు భలే ఆనందంగా ఉంది. మనందరం కలిసి నెల కనీసం 4 సినిమాల్లో నటించాల. ఇంకో ప్రొడ్యూసర్ గారు, నాకు తెలియక అడుగుతాను, సినిమా మొదలైనప్పటి నుంచి యాక్షన్ నువ్వే చెప్పిస్తున్నావు, కట్టు నువ్వే చెప్పిస్తున్నావు, డైరెక్టర్ గా నేనెందుకయ్యా? సినిమాకి డైరెక్టర్ గా నీ పేరు వేయిస్తాను. స్టార్ట్ కట్టు వచ్చే పిక్చర్లు చూసుకున్నాను, సరేనా? అబ్బో, ఇలాంటి సౌకర్యం కూడా ఒకటి ఉందా? కొబ్బరికాయ గుమ్మడికాయ ఒకేసారి కొడతారేందయ్యా? పొద్దున కొబ్బరికాయ కొట్టం మర్చిపోయావులే. సినిమా మొదలు పెట్టేటప్పుడు కొబ్బరికాయ, అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టు సినిమా వాళ్ళ ఆచారం. ఒక రోజులో అయిపోయే సినిమా కదా అని చెప్పి 2 ఒకసారి కలిపి కొట్టేవాళ్ళు. అంటే సినిమా అయిపోయింది అనమాట, షూటింగ్. నేనుగా చెప్పేది ఆయన చెబుతాడులే. గురువు గారే, మీరు సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాడు. సిగరెట్ పేల్చడమే కనిపిస్తుంది కానీ పొగరావడం కనపడండి. వీడి మామూలు మీరు హోటల్ రూమ్ లో రెస్ట్ తీసుకోండి. వారం రోజుల్లో ఫస్ట్ కాపీ వచ్చింది. దాన్ని ప్రముఖ నిర్మాత కళ్యాణ్ గారి చేత పంపిద్దాం. తర్వాత అయితే మేము ముగ్గురు మా రూమ్ కి వెళ్ళిపోతాం. నేను ఒక మాట చెప్పేదా, మీరు నలుగురు సత్యం గారు, నా ఫ్యూచర్ తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది. మౌనిక, ఒకసారి వచ్చిపోయిన పేడకల గురించి ఎందుకలా ఆలోచించి బాధపడతాం? కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. టేక్ ఇట్ ఈజీ. మేమంతా నీకోసం ఉన్నాం. అనుకున్న లక్ష్యం చేరుతానన్న నమ్మకం లేదు. కన్న తల్లి చిన్నప్పుడే దూరం అయింది. నాన్న మాటల్ని కాదు నచ్చినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. సినీ ఫీల్డ్ లో మనోజ్ లాంటి ఒక థియేటర్ ఉన్నాడని అందరినీ అనుమానించడం మంచిది కాదు. హీరోయిన్ అవుదామన్న కసితో ఆ మనోజ్ ని భరించాను. సర్వస్వం కోల్పోయాను. ఆ అవకాశం ఇప్పుడు లేదు. ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది సినీ నిర్మాతల్లో ఆ మనోజ్ గాడొకడు. నువ్వు ధైర్యంతో పోరాడి పట్టుదలతో సాధిస్తే తప్పక హీరోయిన్ అవుతావు. పతనమైన నేను చివరికి ఏ మధ్యలో చేరాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. మౌనిక, ఇప్పుడు తీస్తున్న ప్రత్యూష సినిమాలో నువ్వే హీరోయిన్. సార్, ఆల్రెడీ కొంత షూటింగ్ జరిగింది కదా. పర్వాలేదు, మళ్ళీ రీషూట్ చేస్తా. నువ్వు మనోజ్ చేతిలో మోసపోయిన దానికంటే నా రీషూట్ ఖర్చు గానీ నా శ్రమ గానీ ఎక్కువేం కాదు. భవానీ బాధపడుతుంది. పైగా దీనివల్ల మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. లేదు, భవానికి నేను నచ్చతిస్తాను. ఆమెకు చాలా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్రత్యూష సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, అది నా నమ్మకం. సార్, నా కోసం మీరు రిస్క్ తీసుకోవద్దు సార్, ప్లీజ్. ఇక నువ్వేం మాట్లాడకు. ప్రత్యూష సినిమాలో నువ్వే కథానాయకుడు. ఇది నా ఫైనల్ డెసిషన్. నమస్తే సార్. నమస్తే. ఏంటా న్యూసెన్స్? శవాన్ని పోస్ట్ మార్టం చేయమంటున్నారు సార్, లేకపోతే శవాన్ని తీరండి సార్. ఈవిడేమన్నా ప్రైమ్ మినిస్టరా? ఆఫ్టర్ ఆల్ సినిమా యాక్టర్. రెడ్ బాడీ తీసేయండి. ఒక వర్ధమాన నటికి న్యాయం చెయ్యమని అందరూ పోరాటం చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ యూసెన్స్ అని మాట్లాడతావా? మంత్రి గారికి చెప్పి 10 లక్షల నష్టపరిహారం ఇప్పిస్తా. వాడిని తీసేయండి. ఈ మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు, ఎస్పీల కొడుకులు కలిస్తేనే తను శవంగా మారి. అయితే ముఖ్యమంత్రి చెప్పి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తాను. పాముకు వెన్నుపోటు పొడిచి, ప్రజలకు పన్ను పోటు పొడిచి, దున్నపోతులా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా మీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తాడన్న నమ్మకం మాకు లేదు. తెలంగాణ ముద్దు బిడ్డవే, తెలుగు భీమ కలువ పువ్వువే, రాబందుల చేతబడితివా, నువ్వంతలోనే రాలిపోతివా. ఎందుకమ్మ ఆ విధాత ఇలా రాత నీ రాత? కసాయినీకలు కట్టులు దూసే, విషం కోసిలక పేగులు కోసే, కలామ తల్లి పొత్తి కడుపులో ఆరితోని చిరి మంటలు రేపే. కసాయినీకలు కట్టులు దూసే, విషం కోసిలక పేగులు కోసే, కలామ తల్లి పొత్తి కడుపులో ఆరితోని చిరి మంటలు రేపే. జిల్ల జిల్ల అల్లాడినాదిరా, పల్లె పల్లె అల్లాడినాదిరా, తల్లి గుండె తలగిలిపోయరా. మమ్ము విడిచి వెళ్ళిపోతివా ఓ ప్రత్యూషమ్మ, నిన్ను మరచి ఉండలేమమ్మా. రాబందుల చేత
చేతబడితివా ఓ ప్రత్యూషమ్మ అంతలోనే రాలిపోతివా ఎత్తులు ఎన్నో వేసినారురా బతుకులు బుద్ధి చేసినారురా పల్లెటూల చిరునవ్వుల మీద పట్టమ్మరకలు పూసినారురా ఎత్తులు ఎన్నో వేసినారురా బతుకులు బుద్ధి చేసినారురా పల్లెటూల చిరునవ్వుల మీద పట్టమ్మరకలు పూసినారురా చెయ్యి చెయ్యి కలిసినాదిరా పుట్టెనలాగా ఉరికినాదిరా తోటుల గుండెను తీసుకుతాదిరా రేయ్ తెలంగాణ ముద్దు బిడ్డవే ఓ ప్రత్యూషమ్మ తెలుగు సినిమ కలువ పువ్వువే రాబందుల చేతబడితివా ఓ ప్రత్యూషమ్మ అంతలోనే రాలిపోతివా ఎందుకమ్మ ఆ విధాత ఇలా రాసి నీ రాత తెలంగాణ ముద్దు బిడ్డవే ఓ ప్రత్యూషమ్మ తెలుగు సినిమ కలువ పువ్వువే రాబందుల చేతబడితివా ఓ ప్రత్యూషమ్మ అంతలోనే రాలిపోతివా కటే చాలా బాగా చేస్తావు మౌనిక. థ్యాంక్ యూ సార్. నీకు మంచి భవిష్యత్తు ఉంది. కంగ్రాట్స్ మౌనిక. థ్యాంక్ యూ సార్. ఆ మనోజ్ నన్ను మోసం చేసినా మీరు నాకు లైఫ్ ఇచ్చారు. మీకు జన్మంతా రుణపడి ఉంటాను. ప్రొడక్షన్ ఈ అమ్మాయి డెడ్ బాడీ క్యారెక్టర్ చేసింది, వెంటనే దిష్టి తీయండి. ఈరోజు అందరికీ ప్యాకప్. మీరు ఎంతమంది ఎక్కువైనా నన్ను ఏం చేయలేదు. కారణం ఏంటో తెలుసా? నీ చరిత్రలు ఫోటో రూపంలో నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నాతో మాట్లాడే అర్హత లేదు, నాకు టైం లేదు. తప్పుకోను. నేను కన్నేసిన తర్వాత నాకు కావాల్సిందే. మీరు నా చేతికి చిక్కాల్సిందే. నీకు ఒక మాట మాట్లాడవంటే నీవు నీ చెట్టుకోవడం కాదు, నీకు పోలీసులు చెట్టుకుతావు.